నమస్తే అందరికీ. శివరాత్రి వస్తుంది కదా! మేమైతే ఇల్లు పూతలు పెట్టుకున్నాము. ఇల్లు పూత అంటే ఏంటంటే ఊర్లలో ఇయర్లీ వన్స్ ఇల్లుకి సున్నం వేస్తారనమాట. దాన్ని మేము ఇల్లు పూత అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఎక్కడ లేని చెత్త అంతా ఉంటుంది. మా నాన్న అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అన్ని సామాన్ తీసుకొచ్చి ఇంట్లో జమ చేస్తాడు. మా అమ్మ ఒర్లుకుంటూ అన్ని పడేపిస్తుంది. సో ఇగో మా ఇంట్లో ఎదురుగా ఇలా దేవుడి ఫోటోలు ఉంటాయన్నమాట అన్ని వరుసగా. మా నాన్న ఏ యాత్రలకు పోతే ఆ యాత్రలకు తిరిగేసి వచ్చి జమ చేసిండు. ఇక్కడైతే మా అమ్మ మా నాన్నని ఘోరంగా తిడుతుంది. అంటే అంటే గంటకి బీడి తాగుతాడు. పని అయితే లేదు బీడి తాగుకుంటూ కూర్చున్నావు, పని ఏమవుతుందని ఒలురుతుంది. ఇంకా మా చెల్లి అయితే ఏ సంబంధం లేదా, నాకు ఏమన్నా చేసుకోండి మీరు, నాకు ఎట్లాంటి సంబంధం లేదని కూర్చుంది. తిట్టంగా పోయి మా నాన్న అయితే బూజు దులుపుతాడు. మొత్తానికి అయితే అట్లనో చేసి కిచెన్ హాల్ అయితే కంప్లీట్ చేసిండు. ఇంకా నేను మా అమ్మ ఉండి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇలా పట్టీలు పెడుతున్నాము. పట్టీలకు పెయింటింగ్స్ వేస్తున్నాం. మనకేమో ఈ పెయింటింగ్ వేసుడు చక్కగా రాదు. ఏ చిన్నగా ఖరాబ్ అయినా మా అమ్మ నన్ను చంపేస్తుందనే భయంతోనే ఉన్నా. కానీ ఓపిక తెచ్చుకొని నీట్గా అయితే లాస్ట్కి కంప్లీట్ చేసిన. మీలో ఎంతమంది ఇట్లా ఇల్లు పూతలు పెట్టుకున్నారో కామెంట్ చేయండి.